రజనీకాంత్ గారి సినిమా అయితే నెక్స్ట్ సినిమా వచ్చేసి 'లోకేష్ కనకరాజు' ఏదైతే 'విక్రమ్' సినిమా తీసాడో ఆ డైరెక్టర్ అయితే ఆ డైరెక్షన్‌లో 'కూలీ' సినిమా అయితే రాబోతుంది రజనీకాంత్ గారిది. ఒక చిన్న టైటిల్ ఇంట్రడక్షన్ చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ సినిమా అది ట్రయల్ లెంత్ మీన ఉంది అది ఆటోమేటిక్‌గా. ఒక చిన్న ఫైట్ సీన్ అయితే క్రియేట్ చేసి టైటిల్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. 'కూలీ' అనే టైటిల్ అయితే ప్రకటించారు. కొన్ని డైలాగులు కొన్ని పర్లేదనిపించింది. మొత్తం ఇక్కడ చూస్తే మొత్తం వైట్ అండ్ ఏదైతే బ్లాక్ అండ్ వైట్ మన ఓల్డ్ సినిమాలుంటాయో, అలా బ్లాక్ అండ్ వైట్‌లో అయితే రజనీకాంత్ గారు అక్కడున్న రౌడీస్ అయితే కనిపిస్తా ఉన్నారు గూండాలైతే. ఇంక మిగతాదైతే కొంచెం బ్లడ్ అయితే రెడ్‌గా కనిపిస్తుంది. మిగతాది గోల్డ్ అంతా గోల్డ్ కలర్‌లో కనిపిస్తుంది తప్ప ముఖ్యంగా బ్లడ్ అలానే గోల్డ్ కలర్ అయితే హైలైట్ చేశారు. ఆ పిక్చరైజేషన్‌లో మొత్తం అక్కడ చూస్తే మనం ఆ టీజర్‌లో గోల్డ్ ఎక్కడ చూసినా గోల్డ్ కలరే కనిపిస్తుంది తప్ప మిగతాదంతా కూడా బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తుంది. ఇంకా ఫైట్ అంతా చూసిన తర్వాత మనకు క్లియర్‌గా అర్థమవుతుంది సినిమా వచ్చేసి. ఇదొక గోల్డ్ స్మగ్లింగ్ గురించయితే సినిమా నడవబోతుందని తెలుస్తుంది. ఇంతకుముందు 'లోకేష్ కనకరాజు', 'విక్రమ్‌లో' చూస్తే మన డ్రగ్స్ గురించి ఉంది. ఇక్కడ చూస్తే గోల్డ్ స్మగ్లింగ్ గురించి ఉండబోతుంది. అలానే ఈ సి మనకు కొంచెం డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రజనీకాంత్ చెప్పిన డైలాగులు మనం అబ్జర్వ్ చేస్తే రజనీకాంత్ చెప్పిన డైలాగులు ఆహ్, "నీకు డబ్బుంది, అన్నున్నాయి కానీ సంతోషంగా ఉండటానికే చూడు. నీ సంతోషమే నీకు ముఖ్యం. మిగతా ఏం పట్టించుకోవద్దని" చెప్తున్నాడు. అంటే ఇతని సంతోషానికి నాకు తెలిసి ఏమి పట్టించుకోడనుకుంటాను. పక్కోడు నాశనం అయిపోయినా ఇతని సంతోషమే ముఖ్యంగా బతుకుతాడేమో నాకనిపిస్తుంది. అలా ఉన్నాడంటే ఖచ్చితంగా అది నెగెటివ్ షేడ్స్ కిందే వస్తుంది కాబట్టి నెగెటివ్ షేడ్స్‌లో రజనీకాంత్ యాక్ట్ చేయబోతున్నారనేది మనకైతే కొంచెం తెలుస్తుంది ఈ టీజర్ ద్వారా అయితే. నెగెటివ్ రోల్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాడేమో. ఎందుకంటే 'రోబోలో' చేశాడు కదా! మనకి నెగెటివ్ రోల్ చిట్టి క్యారెక్టరు. అలా నెగెటివ్ రోల్ ఏమన్నా ఈ సినిమాలో చేశాడంటే 'లోకేష్ కనకరాజు' మటుకు మంచి అచీవ్‌మెంట్ చేసినట్టే. ఎందుకంటే 'విక్రమ్‌లో' కూడా స్టార్టింగు హాఫ్ వరకు కూడా మనకి 'కమల్ హాసన్' ఒక విలన్ లాగానే కనిపిస్తా ఉంటాడు. ఒక నెగెటివ్ షేడ్స్‌లోనే కనిపిస్తా ఉంటాడు. కానీ ఇంటర్వెల్ తర్వాత అయితే మంచోడిలా కనిపిస్తాడు. మరి అలాంటి షేడ్సే మళ్ళీ ఇక్కడ 'రజనీకాంత్‌లో' ఏమైనా చూపిస్తాడేమో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఆ టీజర్ అంతా చూసిన తర్వాత మనకైతే క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఒక బంగారం ఒక స్మగ్లింగ్ లాంటిది లేకుంటే దానికోసం పనిచేసే వ్యక్తిగా అయితే లేకుంటే మీడియేటర్‌గా ఉండే వ్యక్తిగా అయితే ఇతనైతే యాక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. కూలీ అంటే అదే కదా! మీడియేటర్ ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పజెప్పడం అనమాట. దీనిలో ఏమన్నా అవకతవకలు జరిగితే వాళ్ళ తాట తీస్తాడనైతే విషయం అర్థమవుతుంది. చూద్దాం మరి ఇదే లాస్ట్ సినిమా అని చాలామంది అపోహలు పెట్టారు. 'లోకేష్ కనకరాజు' సినిమాని లాస్ట్ సినిమా అని అనౌన్స్‌మెంట్ చాలామంది అన్నారు. కానీ 'లోకేష్ కనకరాజే' డైరెక్ట్‌గా చెప్పారు. లేదంటే ఇంకా ఆయన సినిమా తీస్తారని చెప్పడం చూసాం మనమైతే. ఇది రజనీకాంత్ గారికైతే 171 సినిమా. దీనికి ముందు మనం చూస్తే 'జైలర్' తీశాడు 'నెల్సన్' మంచి 600,00,00,000 దాకా అయితే కలెక్ట్ చేయడం చూసాం. ఆ సినిమా అయితే మంచి హిట్ అయింది. ఇండియా వైడ్ అయితే మంచిగా హిట్ అయితే చూసాం. మరి ఇప్పుడు 'లోకేష్ కనకరాజు' కూడా మంచి 'విక్రమ్' లాంటి సినిమా, 'లియో' లాంటి సినిమా తీసి మళ్ళీ వచ్చాడు కాబట్టి చూద్దాం మరి. మనకి 'లియో' అంత ఇంపాక్ట్ కలిగించలేదు. 'విజయ్' సినిమా అయితే. మరి 'విక్రమ్' సినిమా చాలా ఇంపాక్ట్ కలిగించింది గానీ, 'లియో' అంతగా అనుకున్నంత స్థాయిలో అయితే ఇంపాక్ట్ కలిగించలేదు. అదొక ఫ్యామిలీ డ్రామాగా అయితే సినిమా తీశాడు 'లోకేష్ కనకరాజ్' అయితే. మరి 'రజనీకాంత్‌ని' ఎలా చూపించాడనేది చాలా ఉత్కంఠగా ఉన్నాం. చూద్దాం చాలా ఈగర్‌గా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు ముందుకి. 'రజనీకాంత్‌ని' వేరే డిఫరెంట్ రోల్‌లో చూపించడానికైతే ప్రయత్నిస్తున్నాడు. చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇప్పుడే షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది.